సరికొత్త ఉత్పత్తులతో మారుతి ఇస్పత్ అండ్ పైప్స్ వినియోగదారుల ముందుకు రానుంది. వచ్చే 5 ఏళ్లలో 2000 కోట్ల పెట్టుబడి లక్ష్యంతో విస్తరణ ప్రణాళికలు చేస్తూ ఎంఎస్ వాయు పేరిట వినూత్న ఉత్పత్తులు రంగంలోకి దించేందుకు సిద్ధమైంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ కేంద్రంగా దక్షిణాదిలోని రెండో అతిపెద్ద స్టీల్ ఉత్పత్తి సంస్థ అయిన ఎంఎస్ అగర్వాల్ గ్రూప్స్ అనుబంధ సంస్థ మారుతి ఇస్పాత్ అండ్ పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎంఎస్ వాయు అనే కొత్త బ్రాండ్ పేరిట ఈఆర్డబ్ల్యూ స్టీల్ పైపులను ఆవిష్కరించింది. వాణిజ్య వ్యాపార విస్తరణపై దృష్టి పెట్టి వచ్చే 5 ఏళ్లలో 2000 కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో సరికొత్త బ్రాండ్ను ప్రవేశపెట్టింది. దక్షిణాది రాష్ట్రాలతో పాటు మధ్య పశ్చిమ రాష్ట్రాలలో విస్తరించగా కొత్త బ్రాండ్తో వ్యాపారాన్ని విస్తరించనుంది. వచ్చే 5 ఏళ్లలో 6 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యంతో మారుతి ఇస్పాత్ అండ్ పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్ విస్తరణ ప్రణాళికలలో ఇదొక కీలకమైందని పేర్కొంది. మార్కెట్లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ దేశంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాలకు వేగంగా విస్తరించేందుకు కొత్త ప్రాంతాల్లోనూ ఉత్పత్తి సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. వాణిజ్య వ్యాపార వ్యూహాత్మక విస్తరణలో భాగంగా మారుతి ఇస్పాత్ అండ్ పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇతర విభాగాల్లోనూ అడుగుపెట్టనుంది. విస్తరణ వైవిధ్యమైన ప్రణాళికలను అమలు చేసే లక్ష్యంగా 2026 నాటికి ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ని నిర్వహించాలని భావిస్తుంది. కంపెనీ భవిష్యత్ ప్రణాళికలపై మారుతి ఇస్పాత్ అండ్ పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ అభిషేక్ అగర్వాల్ హర్షం వ్యక్తం చేశారు. ఉక్కు పరిశ్రమలో తమ స్థానాన్ని బలోపేతం చేసుకునేలా వ్యాపార విస్తరణపై దృష్టి పెట్టినట్లుగా తెలిపారు. ఇప్పటికే మారుతి ఇస్పాత్ అండ్ పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యాపార తీరుతెన్నులను ఆధారంగా చేసుకుని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ IND BBB+ రేటింగ్ను ధృవీకరించారన్నారు. ఈ కంపెనీ బలమైన ఆర్థిక రిస్కో ప్రొఫైల్ను సూచిస్తుందని బ్రేక్ వర్క్ రేటింగ్ కంపెనీ తన కార్యకలాపాలను స్థాయిని లాభదాయకతను మెరుగుపరచడానికి, దాని ఆర్థిక రిస్క్ ప్రొఫైల్ను బలోపేతం చేయడానికి, పని మూలధనాన్ని సమర్థవంతంగా నిర్వహించగల సామర్థ్యాన్ని కూడా గుర్తించిందన్నారు. వైస్ ప్రెసిడెంట్ సేల్స్ ఈ కంపెనీ స్టార్ట్ అయింది అక్టోబర్ 2022లో. దెన్ ఈ 22-24లో 23-24లో టోటల్ టర్న్ ఓవర్ 1,30,000 టన్నుల మినిమం చాలా మంచి సేల్ అయింది. ప్రస్తుతానికి మంత్రాలయం ప్లాంట్ 300 ఎకర్స్లో ఉన్నది. MIPPL అంటారు, మారుతి ఇస్పాత్ పైప్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇది మంత్రాలయం 300 ఎకర్లు విస్తరించున్నది. మేము ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ అంటారు. ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ అంటే అన్ని ఇక్కడ తయారు చేస్తాం. స్పాంజ్ ఐరన్ నుంచి వదిలేసి బిల్లెట్ పైప్ టోటల్ పవర్ రా మెటీరియల్ మొత్తం మేమే తయారు చేసుకొని మేమే పైప్ తయారు చేస్తాం. సో దాంతో ఏంటంటే మీరు డిపెండెన్సీ వాళ్ళు ఉండదు. రా మెటీరియల్ ఐరన్ ఒక్కటి తప్పితే బ్యాలెన్స్ అంతా మా సొంత ఇంటిగ్రేటెడ్ ప్లాంట్. సో దీన్ని మేము నెక్స్ట్ ఇయర్కి 2024-25లో అరౌండ్ 1,50,000 టన్స్ తీసుకుపోవాలనుకుంటున్నాం. లాస్ట్ మంత్ 1,30,000 అయింది కదా, ఇప్పుడు 30,000 ఎక్కువ అమ్మాలని వస్తుంది. దాంతో ఓవరాల్ టర్న్ 12,100 crores వెళ్ళిపోతుంది. లాస్ట్ ఇయర్ 800 crores ఉండే, 1,200 crores టార్గెట్ చేస్తాం.